మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డిసెంబర్ 9న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ప్రారంభోత్సవ వేడుకలు వేగంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటరియట్ ఇన్సైడ్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీన పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు బహిరంగ సభను ఏర్పాటు చేసి 1,00,000 మందితోటి ఇక్కడ ఆహ్వానితులుగా చేసి విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. R&B శాఖకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? అందరూ చూస్తున్న ఏర్పాట్లు మా స్పెషల్ సెక్రటరీ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, వికాస్ రాజు గారు, మా ఇంజనీర్స్ అందరూ, వర్కర్స్ అందరూ కూడా ఉన్నారు. డిసెంబర్ 9th సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భం. ఆ సందర్భం ఒకటే కాదు, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా ఈరోజు వచ్చేది ఒక్కడ తెలంగాణ తల్లి. గ్రామాలలో నిజంగా ఎట్లుంటారు తెలంగాణ తల్లులు, తెలంగాణ చెల్లెళ్ళు, తెలంగాణ వారిని చూస్తేనే తెలంగాణ ప్రకృతి ఇట్లా కనబడే విధంగా అలాంటి స్టాచ్యూ పెట్టాలని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం పనులు నడుస్తున్నాయి. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లిని తెలంగాణ గేటు ఎదురుగా ఎందుకు పెడుతున్నాం అంటే, తెలంగాణ తల్లి సాక్షిగా ఈ తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా, సురక్షితంగా, సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నదే మా కోరిక. అందుకని ఆ గేట్ ఎదురుగానే పెట్టుకున్నాం. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా స్థలం పెట్టాము, కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాము. ఖచ్చితంగా దాన్ని మేము వస్తే అధికారంలోకి వస్తే కూలుస్తామన్నటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ సీఎం కేటీఆర్గా పిల్లగాని గురించి నేను మాట్లాడగానే, సచివాలయం మెయిన్ గేట్ ఎదురుగా ఇక్కడ పెట్టుకుంటారా? ఇల్లు ఉంటుంది, ఇంటి ముందర నువ్వు విగ్రహం పెట్టుకుంటావు, వినాయకు ఉందో, ఈశ్వరుందో, దేవుందో, ఇంటి ముందర పెట్టుకుంటా పోయి రోడ్ అవతల పెట్టుకుంటావా? ఇది అసలు ప్లేసు. ఎవరన్నా అడగండి, మీరు తెలంగాణ 4 కోట్ల మందిని ఇది సరైన ప్లేసా, అది సరైన ప్లేసా అని చెప్తారు. నన్ను ఎందుకు అడుగుతాను? ఇన్సైడ్ ఉంటే సందర్శకులు రాలేరు, చూడలేరు అన్నటువంటి విమర్శ. ఇన్సైడ్ కాదు, అంత ఓపెన్ ఉంటుంది. అక్కడి అంత కనిపిస్తుంది. ఈ నుంచి 16 ఫీట్ల హైట్లో వస్తుంది. అది ఇది ఒక మాన్యుమెంట్. తెలంగాణ స్వచ్ఛంగా తెలంగాణ గ్రామీణ ప్రజల్లో పోయి మన అక్క చెల్ల అమ్మని చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఆ వాతావరణంలో ఇక్కడ జరుగుతున్నది విగ్రహం. మీరు డిసెంబర్ 9వ తారీఖు చూసిన తర్వాత నాకు చెప్పు. ఇది మొత్తానికి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనులను పరిశీలించారు కాబట్టి డిసెంబర్ 9వ తేదీ వరకు అందరూ వేచి చూడాల్సి ఉంటుందని, పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి అన్నటువంటి అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలందరికీ అందుబాటులోనే విగ్రహం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు రవితో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి.